కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తిరిగి నీ పాసనలో మనందరం సమకూర్చినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్రాత్మదేవ, ఈ యొక్క బైబిల్ తరగతిని మీరు ఆశ్రయించండి. నీ ప్రజలమైనటువంటి మాకు నీ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రభు మాకు నేర్పించమని, అల్పి నన్ను మరుగుపరిచి ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సముఖంలో మనం అందరము కూడా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వద్దాం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము చదువుకున్నది 20వ అధ్యాయంలో కూడా ప్రియులారా, అబ్రహాము కూడా అదే లోయ అనుభవంలో నుంచి వెళ్ళాడు. ఇస్సాకు కూడా అదే లోయ అనుభవం కూడా వెళ్ళాడు. యోసేపును కూడా చూడండి ఒకసారి 37వ అధ్యాయం ఆది కాండము 14వ వచనం చదువుదాం. 37వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపెను. యాకోబు యోసేపును ఎక్కడి నుంచి పంపిస్తాడు? అదే యొక్క ఏ లోయ? హెబ్రోను లోయ. అంటే హెబ్రోను లోయకుండా నడిపిస్తూ వెళ్ళమంటున్నాడు. హెబ్రోను లో కూడా వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి శ్రమలు అంతే. శ్రమల మార్పుని వెళ్ళాడు కదా. యోసేపు తండ్రి యొక్క మాటకు విధేయుడై ఏమయ్యాడు? ఆ యొక్క హెబ్రోను లోయ గుండా ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత ఒకటి తర్వాత ఏంటి? అన్ని శ్రమలు ఆయనకి. ఎన్ని శ్రమలండి? ఆహారం మోసుకుని వెళ్తున్నాడు. 12 మందికి, 10 మందికి మరి ప్రియమారా భోజన పదార్థాలు నెత్తి మీద మోసుకొని ఎంతో శ్రమతో వెళ్తున్నాడండి. వెళుతున్నప్పుడు ఇప్పుడు అతనికి దొరికినటువంటి ప్రతిఫలం ఏంటంటే మనందరికీ తెలుసు. ఈయన తెచ్చు ఆహార పదార్థాలు వారు తిన్నారు, కానీ ఈయన మాత్రం ఏం చేశారు? కొట్టారు, బాధ పెట్టారు, వస్త్రం లాగేశారు, ఇంకా నయం చంపడానికి ప్రయత్నం చేశారు, చివరికి నీళ్ళు లేని గోతులో పడేశారు, మళ్ళీ ఒక ఇద్దరు తీసేతని అమ్మేశారు. పెట్టిన తర్వాత ఎడారి గుండా ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు వరకు ఎడారి మార్గంలో చెప్పుడు లేకుండా బానిసగా ఏం చేస్తున్నాడండి? సంఖ్యల చేత బంధింపడి తీసుకుని వెళ్ళబడుతున్నాడు. గమ్యం ఏమిటో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. సుకుమారంగా పెరిగినటువంటి యొక్క తండ్రి ప్రేమకు పాత్రైనటువంటి యొక్క యోసేపు ప్రియులారా అంత భయంకరమైన శ్రమల్లో గమ్యం ఏమో తెలియని పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. 5 తీసుకెళ్ళి ఏం చేశాడండి? అమ్మి వేయబడ్డాడు బానిసగా. చివరికి పోతిఫర్ ఇంట్లో ప్రియమైన బిడ్డలారా బానిసగా ఏం చేస్తాడు? ఆయన పని చేస్తున్నాడు. కానీ దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. దేవుని బైబిల్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకి ఎవరు లేరండి. ఆయనకు బోధించే పాస్టర్లు లేరు, అక్కడ దేవుని మాట చెప్పేవారు లేరు. కానీ ఒంటరిగా ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని బైబిల్ కలిగి అనేక శ్రమలను, నిందలు అనుభవిస్తూ జీవిస్తున్నాడు. కానీ తనకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాడండి. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బానిసగా ఉన్నప్పటికీ ప్రియులారా తన పనిని మాత్రం నమ్మకంగా చేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నాడు, పవిత్రంగా ఉన్నాడు. అదే టైంలో తనకి ఇచ్చిన పనిని కూడా నమ్మకంగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ బానిసత్వం నుంచి కూడా ఆయన పైకి లేపాడు. అతను భయంకర పరిస్థితి వచ్చింది. చేయని పాపానికి చెరసాలలో వెళ్ళవలసి వచ్చింది. ఈ రకంగా అనేక శ్రమల గుండా వెళ్ళాడు. కాబట్టి
చివరికి సింహాసనం మీద ఎక్కగలిగాడండి. ఇదిలో మనము సింహాసనం అయితే పాట పాడేస్తాం, చక్కగా సింహాసనం అండాలి. పాట పాడ తప్పు అనట్లేదండి, క్షమించాలి. కానీ దాని వెనుక సింహాసనం ఎక్కాలంటే మనం ఎలాంటి శ్రమ అనుభవించాలి, మనం నడిచే మార్గం ఏది, ఏ మార్గం నడవాలి. నిజంగా నీకు ఆ సింహాసనం వెళ్ళాలనేటువంటి కోరుకున్నట్లయితే, ప్రభువా నీ చిత్త ప్రకారం ఏ మార్గం నడవాలో నడిపించాలనుకుంటున్నావో ఆ మార్గం నడిపించు తండ్రి, నేను ఎందుకొరకు నన్ను పిలిచావో ఏర్పాటు చేసుకున్నావో ఆ పిలుపుకు తగినట్టు నన్ను ఏం చేయి, నడిపించు. ఆ జీవితంలో ప్రతి శ్రమ, ప్రతి ఒక్క పరిస్థితిని ఏం చేయడానికి, సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి కృపవు. అదే టైంలో నాకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా ఉంచడానికి కృప చూపించు, నమ్మకంగా జీవితానికి కృప చూపించు అని ప్రతి విశ్వాసం ఏం చేయాలి ప్రియులారా? ఆ రీతిగా మొరపెట్టడం నేర్చుకోవాలి, ఆ రీతిగా సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. ఇందులో మనం ఎవరైనా ఒక్క మాట మనం అంటే చాలు, నన్ను ఎందుకన్నారు, నన్ను ఎందుకన్నారు, నన్ను ఎందుకన్నారు, ఏం చేస్తాం మనం? పెద్ద రాజంతరం చేస్తాం ప్రియమండి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా, మొదటి సమయాలు 17:40 చదువుదాం. 17:40 మొదటి సమయాలు 17:40 15వ అధ్యాయము 17:40 17. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎదురున్న చిక్కములో ఉంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దావీదు గొల్యాతును ఎదుర్కోవడానికి వెళుతున్నటువంటి యొక్క విషయాన్ని గురించి రాయబడింది. గొల్యాతును చంపడానికి ఎక్కడి నుంచి వెళ్తున్నాయినా లోయలు, ఏటి లోయలో దిగి వెళ్తున్నాడండి. ఆ ఏటి లోయలోనే అతనికి ఏం దొరికింది, గొల్యాతును చంపడానికి రాళ్ళు దొరికాయి, ఆయుధం దొరికింది. ఇందులో గొల్యాతు లాంటి శత్రువైన సైతాను నీకు జయించాలంటే ప్రియులారా, నీవు ఆ యొక్క ఏటి లోయలో నుంచి వెళ్తేనే నీకు దాన్ని ఎలా, శత్రువుని ఎలా జయించాలో నీకు అర్థమవుతూ ఉంది. ఈ లోయ అనుభవంలో నుంచి వెళ్తేనే నీకేం దొరుకుతుందండి, శత్రువైన సాతాన్ని ఏ రీతిగా జయించాలి అన్నటువంటిది నీకు అర్థమవుతుంది. లేకుంటే నువ్వు ఎలా యుద్ధం చేస్తావు, శరీర సంబంధంగా యుద్ధం చేస్తావు. ఇదిలో మనకు ఎలాంటి మంది దేంతో యుద్ధం చేస్తావు, శరీర సంబంధంగా యుద్ధం చేస్తారండి. ఎవరు మనం తిట్టారనుకో, ఏదైనా ఒక కాని మాట అన్నారనుకోండి, వెంటనే వారికి డబల్ మాట మనం మాట్లాడాలి. ఎవరు మన మీద నింద వేశారనుకోండి, సరే దేవుడే చూసుకుంటాడని దేవుని చేతికి అప్పచేయడం కాదు, కానీ దాన్ని ఎలాగే రుజువు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనేది రాతాంతరం చేస్తాం. ఇదంతా ఏంటంటే శరీర సంబంధంగా. కారణం ఏంటంటే నీవు లోయకుండా వెళ్ళే అనుభవం లేవు కాబట్టి ఏం చేస్తావు, శరీర సంబంధంగా ప్రవర్తిస్తావు. అర్థమైందండి? ఈ అనుభవం ఏముంది, శరీర సంబంధం. అంటే పైనుండే పాట పాడతాం, ఈ కొండ మీద. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, మధ్యలో లోయ ఉంటుంది, ఇటువైపు కొండ అటువైపు కొండ. ఇక్కడ కూడా చూద్దాం ప్రియమైన పిల్లారా, గొప్ప గొప్ప సైనిక వీరులు ఏం చేస్తున్నారు తెలుసా? 17వ అధ్యాయంలోనే ప్రియమైన 17వ అధ్యాయంలోనే 2-3 వచనం చదువుదాం. ఫిలిష్తీయులు ఆకట్టు పర్వతమును మీదను ఇజ్రాయేల్ ఈతటు పర్వతం మీద నిలుచుండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీ దండులో నుండి బయలుదేరి చుండెను. అతడు 6 మూరల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాలు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. ఈ రీతిగా ఏ ప్రియమైన పిల్లారా, వీళ్ళందరూ పెద్ద పెద్ద సైనిక వీరులు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు.
ఈ కొండ మీద ఇటు ఉన్నారు, ఆ కొండ మీద మధ్యలో మాత్రం ఎవరు దిగట్లేదండి. ఇంకా చూసినట్లయితే ప్రియమైన బిల్లారా, ఇక్కడ ఇంకో వచనం కూడా ఉంది, ఇక్కడ చూపిస్తా ప్రియమైన బిల్లారా. 20వ వచనం చదువుదాం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వీరును పంక్తులుగా తీరి జయము జయము అరుస్తూ యుద్ధమునకు సాగుతుండరి. ఇక్కడ చూడండి, వీరు రోజు పొద్దున్నే గుడారం బయటికి వెళ్ళాలి, ఆయుధాలు పట్టుకోవాలి, ఈ కొండ మీద నిలబడి ఏం చేయాలి? జయము 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 అరవాలి, అంతే. వాళ్ళు అసలు ఇదే పని, జయము జయమని అరవటమే తప్ప లోయలో దిగి యుద్ధం మాత్రం చేయట్లేదు ఎవరు కూడా. అర్థమవుతుందండి? ఇది చాలా మంది కొండ నిలబడరు, అంతే. అక్కడే ప్రార్థన, అక్కడే ప్రార్థన, అక్కడే స్తుతులు, అక్కడే ఆరాధన, అక్కడనే అన్ని జయం జయం అంటూ అనడమే తప్ప జయించేది ఏమీ లేదు అక్కడ. చాలా మంది విశ్వాసులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి. ఈ కొండ మీద ఒకటే, ఆ కొండ మీద ఉంటాం, కొండల మీద కూర్చుంటాం అంతే. అక్కడే ప్రార్థన, ఆరాధన అన్ని ఉంటుంది, కానీ లోయలో మాత్రం దిగం. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు, 40 రోజులు అయిపోయినా కూడా, రేపు యేసుప్రభువు వచ్చినా కూడా మనం కొండ మీద ఉంటాం తప్ప జయ జీవితం మాత్రం ఉండదు మనకి. అర్థమైందండి? ఏముండదు మనకి జయ జీవితం. ఎప్పుడు వస్తుందండి? కొండ మీద కూర్చొని జయం 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 అంటే రాదు, లోయలో దిగాలి. ఆ యొక్క రోజు నీకు దొరికినటువంటి ఆయుధాన్ని తీసుకోవాలి. అప్పుడు అది కూడా ఎవరి నామంలో? దేవుడి నామంలో వెళ్ళాలండి, దేవుడి నామంలో వెళ్ళాలి. దావీదు ఏం చేస్తాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? లోయలో దిగాడు. దిగినప్పుడు రాళ్ళు దొరికింది. ఆ రాయితో ఏం చేస్తాడు? ఒక్క దెబ్బతో ఏం చేస్తాడు? గొలియాతును చంపాడు. ఇప్పుడు అసలు జయం ఆయనకు వచ్చిందండి. ఎవరు? లోయకుండా. ఎందుకంటే దావీదుకి కేవలం ఈ లోయే కాదండి, తన జీవితం గొర్రెలు మేపేటప్పుడు అర్థమైందా? అందుకని కీర్తన రాస్తున్నాడు ఆయన. కీర్తన రాసిన ఏం చెప్పినారా? కొండల మీద లోయలకుండా గొర్రెలు మేపే అనుభవం ఉంది ఆయనకి. అంటే శ్రమ అనుభవం ఉంది, నిందల అనుభవం ఉంది ఆయనకి. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఎండకి, వర్షానికి, ఒంటరిగా, ఇంటికి దూరముగా. అన్నలందరూ కూడా మంచి మంచి జాబ్ చేస్తున్నారు, మిలిటరీ ఆఫీసర్లు, కానీ ఈయన మాదే గొర్రెలు మేపడానికి పంపించారు. కానీ దేవుని వాక్యానికి లోబడాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండమని ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. తండ్రి చెప్పిన మాట విని ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఆ గొర్రెలు కూడా ఎంతో నమ్మకంగా ఇచ్చిన చిన్న మంద అయినా సరే నమ్మకంగా ఏం చేస్తుంది? దాన్ని ప్రేమారా ఏం చేస్తున్నాడు? ఆయన కాస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలు ఎంతో ప్రేమిస్తున్నాడు, మేపుతున్నాడు, కావలి కాస్తున్నాడు, ప్రాణాలు సగించి మరి ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రేమారా కాపాడుతున్నాడు, కావలి కాస్తున్నా చూస్తున్నాడు ప్రేమారా. కాబట్టి విశ్వాసం మనము, ప్రతి విశ్వాసి కూడా ప్రేమారా నన్ను ప్రభా నిజమైనటువంటి జయ జీవితం నడిపించు. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం చదువుతాం, ప్రతి సంఘం గురించి 7 సంఘాల గురించి రాయబడినప్పుడు ప్రతి సంఘం చివరికి ఏం రాయబడింది తెలుసా? ఒక సంఘం గురించి చెప్పిన తర్వాత చివరిలో ఏముంది తెలుసా? జయించువానికి, జయించువానికి, జయించువానికి. ఒక్కొక్క స్టెప్ అక్కడ కనబడుతుంది. చివరి స్టెప్ ఎక్కడికి పోతుంది? సింహాసనానికి పోతుంది. అర్థమైందండి? 21వ
3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే జయించువానికి అని లాస్ట్ 7వ స్టెప్ ఎక్కడికి పోతుంది? జయించిన వానికి పోతుంది, సింహాసనం పోతుంది. నువ్వు ఎప్పుడైతే జయిస్తూ వెళ్తావు అప్పుడు ఒక్కొక్క స్టెప్ ఏం చేస్తావు? పరలోకంలోకి ఏమవుతావు? నువ్వు వెళ్తావు. ఒకేసారి సింహాసనంకి వెళ్ళలేవు ప్రియ సహోదరి సహోదర. అందుకని ఈ లోయ అనుభవం అనేది ప్రతి విశ్వాసకు అవసరం. అందుకని ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నట్లయితే, ఒకవేళ ఏ రకమైన శ్రమ ఉండొచ్చు, నిజముగా నువ్వు ప్రభువును ప్రేమిస్తున్న వ్యక్తి అయితే, ప్రభువును వెంబడిస్తున్న వ్యక్తి అయితే, ప్రభువును ఉదయపూర్వకంగా వెంబడిస్తున్న వ్యక్తి కంపల్సరిగా నీకేముంటాయి? శ్రమలను వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ ప్రభు యొక్క మార్గంలో నడవటానికి నీ జీవితం అప్పగించుకో. ప్రభు చిత్త ప్రకారము నేనేం చేయి? నడిపించమని కోరుకో. భయపడొద్దు. దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు ఏం చేయడు? విడిచి పెట్టడు. ఏ రకమైన శ్రమైనా రావచ్చు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఎలాంటి శ్రమ ఉన్నప్పటికి కూడా నువ్వేమాత్రం భయపడకు. బహుశా ఆల్రెడీ శ్రమలో ఉన్నట్లయితే నువ్వు భయపడొద్దు. నువ్వు శ్రమను అనుభవిస్తున్నట్లయితే నువ్వే అసలు శిష్యులైనటువంటి ఏమన్నావు? పురాతన మార్గంలో ఉన్నావు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు నడిచిన మార్గంలో, యోసేపు నడిచిన మార్గంలో, దావీదు నడిచిన మార్గంలో, యేసు ప్రభు నడిచిన మార్గంలో, అపోస్తలులు నడిచిన మార్గంలో, ఆది శతాబ్దం సంఘం నడిచిన మార్గంలో నువ్వు ఉన్నావని గ్రహించి ప్రియమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభా ఈ శోధన జయించేటువంటి ఒక మార్గం నాకు చూపించు. ఈ శోధన సహించడానికి, శ్రమలను సహించడానికి, అవమానాన్ని భరించడానికి నాకు కాసిన గొప్ప కృప ఇవ్వు ప్రభా అని నువ్వు ప్రార్థించి దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని కార్యాన్ని జ్ఞానం నీకు ప్రేమలా నీకు బలం చేంజ్ చేస్తాడు. ఈ శోధన గుండా జయం ఇస్తాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దావీదు ఏం చేస్తాడు? అందులో నుంచి వెళ్ళాడు. అలాగే రాళ్ళు దొరికే ఆ రాళ్ళతో ఏం చేశాడు? ఒకే దెబ్బ శత్రువును జయించాడు. దేవుని నామం గొప్ప చేయబడింది. దేవుని నామం గొప్ప చేయబడి దావీదు చేసిన కార్యాన్ని బట్టి ఏమైంది? ఇజ్రాయెల్ దేశానికి రక్షణ కాకుండా అసలు యెహోవా దేవుడే నిజమైన దేవుడు, జీవముల దేవుడు అని నిరూపించగలిగాడు. అదే రీతిగా నీకోసం శ్రమను జయించడం ద్వారా, అంటే నువ్వే లోయకుండా నువ్వు నడుస్తున్నావు, ఆ లోయలో నడిచి ముందుకు సాగడం ద్వారా నీ జీవితంలో గొప్ప జయం వస్తుంది. నీ మూలముగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నీ ద్వారా అనేక ఆత్మలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి నువ్వేమాత్రం భయపడవలసిన పని లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. దావీదు కూడా ఏం చేశాడు కదా? అందులో నుంచి నడిచినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డ జయం పొందాడు. ఇంకొక విషయాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన విషయ హోషేయ అండి, ఇందాక చదువుకున్నాం కదా. హోషేయ గ్రంథము 2:13 చదువుకుందాం. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉండుటను బట్టి, దాని విటకాలను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించును. అది యెహోవా వాక్కు. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆ కోరు శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచట నా మాట వినును. కొన్నిసార్లు దేవుడు ఈ లోయకుండా ఎందుకు నడిపిస్తుందో తెలుసా? మనము చేసినటువంటి పాపాన్ని బట్టి. ఇక్కడ మనం చదువుతున్న ఇజ్రాయెల్ ప్రజలంట ఏం చేశారండి?
దేవుని విడిచిపెట్టి ఏం చేస్తారండి? తమ్ము తాము శృంగారించుకున్నారంట. శృంగారించుకుని ఏం చేశారంటే వ్యభిచారం చేయడం. శృంగారించుకునే దేని కొరకండి? ఇది మనం ఆత్మీయంగా శరీరకంగా తీసుకోవచ్చు. తర్వాత ఆభరణాల గురించి చెప్తారు కదండి. రాయబడి అంటే ఏంటంటే నగలు దేని కొరకు పెట్టుకుంటున్నాం? లోకానికి కనబడటానికి. లోకానికి నేనేదో గొప్ప అని తెలియపరచుకోవాలనుకో, అందంగా కనబడాలనో, లేదా ఇంత గొప్ప వాడిని ఇంత గొప్ప దాన్ని తెలియపరచుకోవడానికో. అంటే గర్వ అహంకారాలను ఇతరులను ఆకర్షించడానికి. మనకు ఒకవేళ పైకి నగలు లేకపోయినా మళ్ళీ ఏముంటుందండి? లోపల గర్వం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన గర్వం ఉంటుంది. ఆ గర్వం ద్వారా ఏమనుకుంటామంటే నేనేమనుకున్నావని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను అందరూ కూడా ఏం చేయాలి? మెచ్చుకోవాలి, నన్ను గౌరవించాలి, నేను చేసిన పనిని అందరూ మెచ్చుకోవాలి, శబాస్ అనిపించుకోవాలి. ఇలాంటి ఒక స్వభావము మనలాంటి వారిలో ఉంటుందండి. దాంతో ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోతుంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దేవుడు లోయకుండా నడిపిస్తాడు. మనం ఇష్టపడి ప్రభువుని వెంబడించేటువంటిది వేరు. దేవుడి విరోధంగా జీవించినప్పుడు ప్రేమదారా దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడంట? లోయగుండా నడిపిస్తాడు. లోయ నడిపించి తిరిగి ఏం చేస్తాడంట? ప్రేమదారా వారిని తన బిడ్డగా చేసుకుంటానని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమదారా ఈ యొక్క లోయ అనుభవం అనేటువంటిది శ్రమల అనుభవాన్ని చూపిస్తుంది. ఇది మన పితరులు నడిచారు, పేరు యేసుప్రభు నడిచి చూపించాడు. ఆది అపోస్తులు నడిచారు, వారు బోధించారు. అలాగే ఆది సంఘం కూడా నడిచిందండి. కాబట్టి ఈ యొక్క లోయ అనుభవం అనేది మనకెంతో అవసరము. మనకి కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నిశ్చయముగా ఏం చేయాలి? అందులో సహించుకోవటము, ఓర్చుకోవటము మనం నేర్చుకోవాలి. అందుకన్నాడు శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం ప్రవేశించాలి. నేను అనేక సార్లు ఈ వాక్యాలు చెప్పాను కాబట్టి నేను అందులోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియమారా, ప్రభు రాక ఆలస్యం అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క శ్రమల లోయలో ఉన్నప్పుడు మనం ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని గురించి ప్రభు రాక వచ్చే వారం నేర్చుకుందాం. ప్రియమారా, కాబట్టి ప్రతి విశ్వాసి కూడా శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధలు ఏదైనా కావచ్చు, నీ హృదయాన్ని బాధించే కార్యం ఏదైనప్పటికీ వచ్చినప్పుడు, ప్రభా ఇది ఏ ఉద్దేశము చేత నాకు కలగజేశావు, దాన్ని సహించుకునే కృప నాకు ఇవ్వు, దీని ద్వారా నాలో నిరీక్షణ కలిగి జీవించడానికి కృప ఇవ్వు అని ప్రతి విశ్వాసం ఏం చేయాలి సార్? ప్రభు చేతికి అప్పగించాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీకు ఎవరికైనా శ్రమ కలిగితే వాడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కాబట్టి చూడండి, యాకోబు రాసిన పత్రిక ప్రియమైన పిల్లారా, ప్రియమారా 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు కూడా శ్రమ రాకముందే, శోధన రాకముందే ఎరిగి ఏం చేశాడు సార్? దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా వస్తాం. శిష్యుడు కూడా చెప్పాడు, శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు జయించాడు. మానవుడిగా ఏం చేశాడు? ఆయన ప్రియమారా ప్రార్థించాడు,
తన ఉన్నటువంటి అన్ని శ్రమలు ఏం చేశారు? పరిపూర్ణంగా 100% జయించారు. శిష్యులు ఏం చేశారండి? జయించగలిగారు? లేదు. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. చూడండి, అందుకే చూడండి ఇక్కడ అపోస్తుల కార్యంలో సువార్త సేవకు ఎంతగానో ఆటంకం కలిగింది వారికి. చూడండి 4వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. వారు విడుదల నొంది తమ సోదరుల యొద్దకు వచ్చి ప్రధానులు పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఏం తెలిపారు? అపోస్తలులు పట్టుకున్నారు. పేతురు యోహాను పట్టుకొని కొట్టి చెరసాల్లో వేసి పంచాయతీ పెట్టి మీరేం చేయకూడదు, యేసు నామం బట్టి మీరు భోజనం వీలు లేదని ఆజ్ఞాపించి మరీ పంపించారు. అప్పుడు వాళ్ళు వచ్చి మిగతా అపోస్తలులతో కలుసుకొని ఆ విషయాన్ని చెప్తున్నారు. ఏం చేద్దాం? వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశం భూమిని సముద్రం వాటిలో సమస్తము కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అలరి చేసిరి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి? ప్రభు మీద, ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి యొక్క నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించను వాటన్నిటినీ చేయుటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులను ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకులు మహత్కారం చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాకు బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించరే. ఎప్పుడైతే ప్రధాన యాజకులు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాక్య భోజనం వీలదన్నప్పుడు అందరికి అది ప్రాంతమైన దేవుడు అభిషేకంతో నింపబడింది. ఆ స్థలం అంతా కంపించిందంట. తిరిగి ప్రేమ వాళ్ళు ఏం చేశారు? ధైర్యముగా మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రచురపరిచారు. అందుకే మన కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనలో ఏమొస్తుంది? పిరికితనం వస్తుంది, భయం వస్తుంది. ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనం మనుషులు కాబట్టి శ్రమ అనగానే మనకు నిజంగానే భయం కలుగుతుంది. అయితే ఆ సమయంలో ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు ఏం కావచ్చు? నీకు తిరిగి ధైర్యం, బలం ఇస్తున్న శోధన జయించడానికి నీకు దేవుడు కృప ఇస్తాడు. మన సొంత బలము, శక్తి అంతా మనం ఏం చేయలేము, జయించలేము. కానీ ప్రేమ దేవుని శక్తి ద్వారా, అందుకే దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవుడు తన శక్తి నింపుతాడు, నూతన బలము ఇస్తాడు. అందుకంటాడు ప్రేమారా, బాలురు ఏమవుతారు? సొమ్మజిల్లుదురు, అలయుదురు. యెహోవా కృప కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారంట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. యెషయా గ్రంథంలో మన 40వ అధ్యాయం చదివితే ఉంటుంది. మన సొంత బలము, సొంత శక్తి చేత మనం జయించలేము. కానీ యెహోవా కృప కొరకు అంటే దాని అర్థమైంది, ప్రభువా ఈ శ్రమలు జయించడం మా వల్ల కాదు, ఈ శోధన జయించడం మా వల్ల కాదు, నిందలు అనుభవించడం మా వల్ల కాదు. కానీ ఇవన్నీ అనుభవిస్తేనే మేము పరలోక వారసం అవుతామని నీవు మాకు తెలియపరిచావు. అదే రీతిగా ప్రభువా అనుభవించడానికి కృప ఇవ్వు ప్రభువా, నీ శక్తి సామర్థ్యం అని ప్రభు సన్నిధిలో ద్వారా ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన కృప మనకి ఇచ్చి ఏం చేస్తుంది? నడిపిస్తాడు. మన విశ్వాసము, నమ్మకం మన మీద కాదండి. మన ధైర్యము మన బల శక్తిని బట్టి కాదు. ఎవరి మీద? మన బలము, శక్తి, మనం నడిపించేవాడు అన్ని ఆయన. అందుకే శిష్యుడు అడిగాడు, అయ్యా ధనవంతుడు పరలోకం ప్రవేశించుట అసాధ్యం అంటున్నాం, మరి ఎవరయ్యా పరలోకానికి చేరేదంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. అంటే మన వల్ల అయ్యే పని కాదు ఇవన్నీ. ఎవరి వల్ల అవుతుంది?
దేవుని వల్ల అయ్యేది. పేతురు ప్రాణమైనా ఇస్తానన్నాడు, కానీ ఇవ్వగలిగాడా? లేదండి. యేసుప్రభు ఎవరో తెలియదు, పారిపోయాడు. అదే పేతురు దేవుని శక్తి పొందిన తర్వాత ఏం చేశాడు? మరణానికి ధైర్యముగా చరిత్ర చెప్తుంది ఏంటంటే, ఆయన రోమా చక్రవర్తి యేసుప్రభు ఎలా సిలువ వేశారు, అది ఈయన కూడా సిలువ వేసి చంపండి అని చెప్పినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? అయ్యా, యేసు ప్రభు లాగా సిలువ వేయబడ్డా నేను ఎవరిని యోగ్యను కాను, కాబట్టి నన్ను ఏం చేయండి, తల కిందులుగా నన్ను సిలువ వేయండి, ఎందుకంటే ఆయనలాగా వేసుకొని నాకేం లేదు, అర్హత లేదని తాను కోరుకున్నాడండి. అంత ధైర్యంతో తన మరణాన్ని తాను కోరుకుని నేను మరణించినట్టుగా ఆ చరిత్ర చెప్తుంది. అంత ధైర్యం అతనికి దేవుని ఆత్మ ద్వారా కలిగింది, దేవుని శక్తి ద్వారా కలిగింది, దేవుని ద్వారా కలిగింది. విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఏం చేయాలి? పరలోక ప్రవేశించాలని అపోస్తులు బోధిస్తున్నట్టుగా మనకి చూస్తాం. ప్రేమ ఒకసారి చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యంలో 14:22 శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని ప్రవేశించవలనని వారిని హెచ్చరించము. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఇక్కడ మనం పరలోక రాజ్యం వెళ్ళాలంట. అంటే మన జీవితంలో మన యొక్క దారిలో ఎత్తులు పల్లాలు ఎన్నో ఉంటాయి, అదే రీతిగా శ్రమలు కూడా. మన యొక్క యాత్ర ఏ రోజు బ్యాగులు పొందావో ఆ దినం నీ ప్రయాణం ఆరంభమైనది. ఆ దినం మొదలుకొని ఈ లోకం జీవించేంత కాలము, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు కూడా ఏదో ఇది ఒక ప్రయాణము. ఒక ప్రయాణం చేసి ఎలాగైతే మనకి ఎత్తు పల్లాలు లోయలు ఇవన్నీ వస్తుందో, అలాగే మన ఆత్మీయ జీవితంలో ఏమవుతుంది? ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ దాటుకుంటూ పోతేనే నీ యొక్క గమ్యస్థానము చేరుతావు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ప్రయాణం అయితే మంచిగానే ప్రారంభిస్తారు, ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చుని పోతారు అంతే. అర్థమైందండి? ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చుని పోతాం. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రయాణం ముగించాలని ఏం చేయాలి? మన జీవితంలో ఏదేది ఎదుర్కోవాలి, ఏదేది దాటాలో అవన్నీ దాటుతూ వెళ్ళాలి. అందుకన్నాడు మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎడువల్ పరలోక రాజ్యం ప్రవేశించాలి. ఇది మన యొక్క యాత్ర. ఆనాడు ప్రియులారా, మరి ఆది ఆ యొక్క మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, మిగతా పరిశుద్ధులందరూ కూడా అదే దారి గుండా వెళ్ళారు. యేసు ప్రభు కూడా అదే చూపించాడు. సంఘం యొక్క అనుభవం కూడా అదేనండి. ఇది చూపించాలనుకుంటా. ప్రేమ పరమగీతం 2:1 నేను లోయలో పుట్టురు పద్మము లాంటి దానము అంటుంది. లోయలో పుట్టిన పద్మం అక్క సంఘము. ప్రియమైన సహోదరి సహోదర, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మనకు లోయలు నివసించడానికి, లోయ కూడా ప్రయాణం చేయడానికి మన జీవితం అప్పగించుకుందాం. ప్రభు మనందరికీ తోడై నడిపించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇస్సాకు గేరార్లో ప్రభా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గేరార్ లోయలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే రీతిగా మేము కూడా ప్రభు అదే లోయకుండా మేము కూడా ప్రయాణిస్తుండగా నీ కృప మాకు దయచేయండి. మేము అటు స్థితిలో నివసించడానికి, అక్కడి నుంచి ప్రయాణం చేయటానికి కృప అనుగ్రహించండి. ఎంతమంది ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారా తండ్రి, అది లోయలో ఉన్నారా, అనగా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో శ్రమలకుండా ప్రయాణం చేస్తున్నారా ప్రభు, వారికి నీ కృప అనుగ్రహించి సహాయం చేయండి. నీవేమో నడిపించండి ప్రభు, ధైర్యపరచండి. మా వల్ల అయితే ఏమీ కాదు, కానీ నీ కృప మాకు అనుగ్రహించి మనం అనుభవించి ముందుకు సారా కృప చూపించి. దావీదు లోయకుండా వెళ్ళాడు కాబట్టి అతనికి శత్రువులు జయించడానికి రాళ్ళు దొరికాయితండి. అదే రీతిగా మాకు కూడా ప్రభు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు శత్రువు జయించేటువంటి యొక్క
వాక్యం అనేటువంటి వాగ్దానం అనేటువంటిది ప్రభా. అలాగే జీవితం అనేటువంటిది ఎలా పొందాలో మాకు నేర్పించు. శత్రువుకు జయించి కావడానికి కావాల్సినటువంటి సర్వ కవచము మాకు ధరింపచేయండి. బలపతి నడిపించి గొప్ప తండ్రి. ఈ సమయంలో కూడా ప్రతి ఒక్కరు దీవించి బలపరచు. నువ్వు జయించి తండ్రి సింహాలు కూర్చోలేదు, మేము జయించి నీతో పాటు తండ్రి నీతో పాటు కూర్చోడానికి వాళ్ళ యోగితుల కృపను అనుగ్రహించి మా పొందమని కృప చూపించమని కూర్చుని ప్రతి బిడ్డను దీవించి ప్రభు తోడై ఉంది నడిపించి జ్ఞాపకం తెచ్చుకోమని సమస్త మహిమ కింద పోనీ కల్పిస్తాం. దాని తిరిగి కలుసుకొని ప్రభా వచ్చేవాళ్ళు మిగతా విషయాలు నేర్చుకోవడానికి గొప్ప దాయించుకోండి. నమ్మకం చేస్తాం వేస్తున్నాం కోసం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ యొక్క మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మన అందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన తోడై నడిపించిన దాకా. ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు